అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. వైసీపీ నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామా తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కుదుపు వచ్చింది. ఆయన 2024 ఎలక్షన్స్ లో ఏ పార్టీ తరపున పోటీ చేయబోతున్నారు, అసలు ఆయన పయనం ఎటు అనేది మనతో పాటు విశ్లేషించడానికి ముప్ప అంకమ్మరావు గారు, ఆయన విశ్లేషకులు, పొలిటికల్ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అంకమ్మరావు గారు. నమస్తే రాధాకృష్ణ గారు. సార్, లావు కృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నారో నరసరావుపేట వైసీపీ ఎంపీ రాజీనామా ఈరోజు చేశారు. ఆయన రాజీనామా చేశాడు ఎంపీకి, దాంతోపాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు. అంటే తర్వాత పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది సార్? అంటే రాధాకృష్ణ గారు, ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక చక్కని సందేశాన్ని అయితే ఇస్తున్నాయి. అంటే అన్ని మంచి శకునములే అని చెప్పి ఉన్నాయి కదా, అలా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందనేవి ఈ రాజకీయంగా జరుగుతున్న క్రీడల్లో చూస్తూ ఉంటే మనకు కొంచెం అర్థమైపోతా ఉంది. ఓకే. ఇక లావు కృష్ణదేవరాయలు గారిని చూసుకుంటా ఉంటే వారి తండ్రి గారు విజ్ఞాన విద్యా సంస్థల అధిపతి లావు రత్తయ్య గారు. ఆయన సాధించలేనిది కృష్ణదేవరాయలు గారు సాధించారు. ఓకే. ఆయన 2 పర్యాయాలు కూడా ఓడిపోయారు, లోక్సభకి ఓడిపోవడం కూడా జరిగింది. మరి కుమారుడిగా ఈయన సాధించాడు. కానీ ఇక్కడ చిన్న విచిత్రమైన విషయం ఏంటంటే, గంజాయి వనంలో తులసి మొక్కలు ఉంటాయి కొన్ని. అలాగా కృష్ణదేవరాయలు అనే వ్యక్తి గంజాయి వనం లాంటి వైసీపీ పార్టీలో ఉన్నా కూడా ఇప్పుడు దాకా ఆ మలినాలేమీ అతనికి అంటలా. ఆ భాష కానీ ఆ ప్రవర్తన కానీ ఆయన కంటలేదు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు అని చెప్పి జాలిపడేవాళ్లే తప్ప కృష్ణదేవరాయలు గారి మీద వ్యక్తిగత వైరం కానీ వ్యక్తిగత ద్వేషం కానీ ఎవరికి లేదు. ఆ పార్టీలో ఉన్నారని కొంచెం బాధపడేవాళ్ళు ఉన్నారు, ఇలాంటి వ్యక్తి ఆ పార్టీలో ఉండకూడదు అనే అభిప్రాయంతో. ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో అతనితోటి ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని గత 2 నెలల నుంచి కూడా ఆయన పార్టీ నుంచి వైదొలుగుతున్నాడంటే చాలా మంది నమ్మకం కలగలేదు. అలాంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అతను రాజకీయాల్లో దూరంగా ఉంటాడు, ఈ రాజకీయాల్లో ఇమ్మడలేడేమో అనే భావనలో ఉన్నాను నేను మొన్నదాకా కూడా. ఓకే. కానీ జరుగుతున్న పరిణామాలు, ఇప్పుడు ఆయన తనకున్నటువంటి ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గానికి శాయశక్తులో కృషి చేశాడు. అలాంటి వ్యక్తి మనస్తాపం చెంది ఈరోజు పార్టీ నుంచి వైదొలగడం అనేది ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంత నష్టమో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అంత మేలని చెప్పని నేను భావిస్తున్నాను. ఓకే. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ నుంచి వలసలు ప్రతిపక్షానికి వెళ్తున్నాయి అంటే ఆ పార్టీ ఓడిపోతుందన్న సంకేతం చాలా స్పష్టంగా ఉన్నట్టే జనాలకు వెళ్ళిపోతా ఉంది. ఓకే. ఇప్పుడు మామూలుగానే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది అనుకున్న ఈ శుభ పరిణామంలో వారితోటి తోడయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఇక వీళ్ళిద్దరి కలయికతోటి వీళ్ళకి గౌరవప్రదమైనటువంటి స్థానాలు వస్తాయా రావా అనే పరిస్థితి ఈరోజు అధికార పార్టీకి ఏర్పడింది. అవునండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కూడా అసంబద్ధంగా పోటీ చేసే అభ్యర్థుల్ని మార్పులు చేర్పులు చేయటం, అది కూడా బీసీలు ఎస్సీలు ఆ స్థానాలనే మార్పులు చేయటం, ఈ కొంచెం పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేసిన వాస్తవం. ఇప్పుడు ఎలా ఉందంటే, అంటే మనం అనకూడదు, ఏ పార్టీ అయినా సరే వాళ్ళ రాజకీయంగా మనుగడ సాగించడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ పార్టీలో ఎట్లా ఉందంటే, ఆ పార్టీలో చాలా మంది శాసనసభ్యులు, అంటే నాకు తెలిసినంత వరకు 80-90 మంది పార్టీ మారటానికి ప్రయత్నం చేశారు. కానీ వేరే పార్టీ వాళ్ళని దరిజేరనివ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు గతంలో మాట్లాడిన విధానం కావచ్చు, వాళ్ళు ప్రజలతోటి ప్రవర్తించిన విధానం కావచ్చు, వాళ్ళని దూరంగా అట్టి పెడతా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, వాళ్ళకి పోటీ చేసే అవకాశం కల్పించలేకపోవడం వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. కాబట్టి పైకి మాట్లాడుతున్నారు కానీ లోపల చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే 2 రకాలుగా సంతోషిస్తున్నారు. వాళ్ళు ఆర్థికంగాను ఆరోగ్యంగాను మంచిదని భావిస్తున్నారు. ఆర్థికంగాను ఆరోగ్యంగా, అంతే కదా మరి, లేకపోతే రెండు చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఈరోజు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేజేజులో తీసుకున్న పరిణామాలు, ఎందుకు ఎలాంటి సందేహం కూడా లేదు. ఓకే. వాళ్ళు ఊహించిన పరిణామం వేరు, ఆయన ఊహించిన పరిణామం వేరు. 2 రకాలుగా ఆయన ప్రజల్లో మళ్ళీ గెలవాలని భావించారు. ఓకే సార్, ఒకటి ఏంటంటే వైసీపీ ప్లాన్ చేసింది నరసరావుపేట స్థానాన్ని ఏదైనా బీసీకి కేటాయించి అక్కడి నుంచి తీసుకొచ్చి గుంటూరు నుంచి వైసీపీ తరపున ఆయన పోటీ చేయించాలనే ప్రయత్నం జరిగింది. అంటే ఎవరైతే కమ్మ సామాజిక వర్గం అవ్వచ్చు, లేకపోతే మిగతా ఎక్కువ ఉంటారు, ఈయన కూడా సేమ్ సామాజిక వర్గం కాబట్టి ఆయనకు ఓట్లు వచ్చే అవకాశం ఉంది అని భావించారు. బట్ అక్కడ అమరావతి సమస్య ఉంది. అమరావతి ఏదైతే ఉందో వైసీపీకి
అమరావతి రైతులు అవ్వచ్చు, మిగతా వాళ్ళందరూ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఓడిపోయే పరిస్థితి లేదు. ఇందు మూలంగానే ఆయన పార్టీ మార్పుని మనం చూడొచ్చా? లేకపోతే ఇంకేదైనా కారణం ఉందంటారా? అంటే అండి మీరన్న అమరావతి అంశాన్ని ఒకసారి తీసుకుంటా ఉంటే హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో నిర్మాణ పనులు సాగించినట్టయితే హ్మ్. అమరావతి రాజధాని కమరావతి, ఇది భ్రమరావతి 29 గ్రామాలకి చెందింది అని చెప్పి ప్రజలు నమ్మి ఉండేవాళ్ళు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చర్యల వల్ల, హ్మ్. అమరావతి రైతుల ఉద్యమం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిదే అమరావతి అనే భావన ఈ రోజు వచ్చిందండి. 5 కోట్ల మంది అమరావతి. హ్మ్. మనం ఆ రోజు ఇతను చేసిన విష ప్రచారాన్ని నమ్మాము. హ్మ్. వాస్తవంగా త్యాగం చేసిన రైతులు నిజంగానే త్యాగమూర్తులే అని చెప్పనే భావన ప్రజల్లోకి వచ్చింది. ఇప్పుడు దాని ప్రభావం పరిసర ప్రాంతమే కదా. అవును. ఇప్పుడు అమరావతిలో అమరావతి ఉన్నటువంటి ప్రాంతమే కదా పెదకొరపాడు. అవునండి. మరి పెదకొరపాడు వచ్చేతలకి వైసీపీ నరసరావుపేటలోనే ఉంది కదా. అవును. నర్సరావుపేట నియోజకవర్గంలోనే ఉంది కదా. పార్లమెంటు పరిధిలోనే లోక్సభ నియోజకవర్గం నరసరావుపేటే కదా. అవునండి. కాబట్టి దాని ప్రభావం పక్కన ఉన్న సత్తెనపల్లి కావచ్చు, అవును. నరసరావుపేట కొత్తవీడు దూరం, చిలుకూరుపేట కొత్తవీడు దూరం, ఎంతో దూరం కూడా లేదు కదా. అవునండి. దాని ప్రభావం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉందండి. హ్మ్. ఇప్పుడు ఈయన 3 రాజధానులు అనేది అతను అవసరం కోసం తీసుకొచ్చాడనే అభిప్రాయంలో ఉన్నారే తప్ప ప్రజలను ఉద్ధరించడానికో ప్రజా ప్రయోజనాలకో అనే భావన ఎవరికి లేదు కదా. ఓకే. ఇప్పుడు ఆయన అంటే గతంలో వచ్చిన మనకి సంబంధించిన సమాచారం బట్టి చూసుకుంటా ఉంటే అంటే ఒక 6-7 నెలల నుంచి కూడా ఆయన మొదలు పడుతున్నారు కృష్ణదేవరాయలు అనే వ్యక్తి. అవును. ఎట్లా అతనితో ఉన్న సాన్నిహిత్యం ఎట్లా వదులుకోవాలి అనేది ఇప్పుడు ఆయనకు అవకాశం దొరికింది. గుంటూరు పోటీ చేయాలి అని ఆయన అని చెప్పడం చెప్పడం వల్ల ఆయనకు అవకాశం దొరికింది. కాబట్టి ఆయన బయటకు వచ్చేసాడు. ఓకే. మొన్నటిదాకా ఏంటంటే ఆయన అసలు రాజకీయాలకే దూరంగా ఉంటారని భావించారు. హ్మ్. ఈ రోజు మనం ఎంత చేసిన తర్వాత రాజకీయాలకు దూరం ఉంటే ఉపయోగం ఏంటి, అవును. సన్నిహితులు చెప్పుంటారు. అమరావతి ఉద్యమం జరిగినప్పుడు కూడా వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చారండి. అదే నేను చెప్పేది. అది పాజిటివ్. దాంట్లో ఎలాంటి సందేహం కూడా సందేహం ఏం లేదు. అవును. దాన్ని బట్టి ఇప్పుడు కూడా వీళ్ళు కూడా జల్లడేస్తున్నారు. హ్మ్. వచ్చే వాళ్ళందరిని కూడా తీసుకోవట్లేదు. అవును. తెలుగుదేశం మంచి పార్టీ వ్యక్తులు కావచ్చు, ఎవరైతే జనసేన క్లీన్ కావచ్చు. ఇమేజ్ ఉన్నోళ్ళు. కొంతమంది అక్కడ అవసరాన్ని బట్టి ఇప్పుడు ఎవరైతే పర్యవేక్షణ చేస్తున్నారో నియోజకవర్గాల్లో వాళ్ళ బలహీనతను దృష్టిలో పెట్టుకొని అవతల వాళ్ళు కొంచెం అటు ఇటు వాళ్ళు అయినా సరే వాళ్ళు బలం పెరిగిద్దని ఉద్దేశంతో కొంతమందిని తీసుకుంటున్నారు. హ్మ్. ఇలాంటి వాళ్ళు అవసరం అని చెప్పి తీసుకుంటున్నారు. ఓకే. కృష్ణదేవరాయలు లాంటి వ్యక్తి కనుక నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీలో చేరతారనేది బలంగా వినిపిస్తున్న మాట. వాస్తవం కూడా అది. లోకేష్ బాబు గారితో మాట్లాడారు, అలాగే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారని చెప్పి తెలుస్తుంది. ఓకే. ఆయన లాంఛనమే 26 తర్వాత ఎప్పుడైనా పార్టీలో తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు. అందులో సందేహం కూడా లేదు. ఓకే. మళ్ళీ ఆయన లోక్సభ సభ్యుడిగా అఖండ మెజార్టీ తోటి లోక్సభలోకి వెళ్తాడు. అందులో సార్, సందేహం కూడా ఓకే సార్, అయిపోయింది. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అంటే కొంచెం మీమాంస ఉంది. నర్సరావుపేట నుంచి ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది? ఒకవేళ నర్సరావుపేటకి బీసీ పెట్టిందనుకోండి వైసీపీ, టీడీపీ నుంచి ఎవరు వెళ్ళే అవకాశం ఉంది? దాంతోపాటు గుంటూరు నుంచి అయితే ఐ థింక్ నర్సరావుపేట లేదా గుంటూరు పార్లమెంట్ నుంచి డెఫినెట్‌గా లావు కృష్ణదేవరాయలు పోటీ చేస్తారు. బట్ దీని మీద మీరు ఎలా అంటే విశ్లేషిస్తారు? ఒకటండి, నాకు తెలిసినంత వరకు ఆయన మనసు మక్కువ కూడా నరసరావుపేట మీదే ఉంది. ఓకే. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చాలా కార్యక్రమాలు చేశారు. చేస్తున్నారు. మధ్యలో ఉన్నాయి కూడా. అవును. హ్మ్. శాసనసభ్యులు ముఖ్యంగా అక్కడ చిలకలూరుపేట శాసనసభ్యురాలతోటి ఆయన విభేదాలు ఉన్నా కూడా అవును. ఆయన చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. హ్మ్. ప్రజల్లో ఆయనకంటూ ఒక సదభిప్రాయం ఉంది. హ్మ్. తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ ఉంది వాళ్ళ ప్రజలకి. దాన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత, ఎందుకంటే 2009లో గెలిపించారు తెలుగుదేశం పార్టీని అక్కడ, ఓకే. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారిని. అవును. 2014లో రాయపాటి సాంబశివరావు గారిని కూడా గెలిపించారు. అంటే ప్రతికూల వాతావరణంలో కూడా తెలుగుదేశానికి అక్కడ బలం ఉందనేది అందరికీ తెలిసిన అర్థమైంది. విషయమే. హ్మ్. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసిన పనులు, తెలుగుదేశం బలాన్ని దృష్టిలో పెట్టుకొని 199% ఆయన నరసరావుపేట నుంచి పోటీ చేస్తారు. ఓకే. నాకు తెలిసినంత వరకు అధిష్టానం కూడా ఆయన ఇష్టానికి వదిలేస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఓకే. అలాంటి వ్యక్తి గుంటూరు కావాలంటే గుంటూరు ఇస్తారు, నరసరావుపేట కావాలంటే నరసరావుపేట ఇస్తారు.